Happy Diwali, folks. Happy Diwali, folks. దీపావళి రాబోతోంది. అందరికి దివాళీ శుభాకాంక్షలు. చెప్పు. అది ఇప్పుడు ఏం లేదు, పండగ వస్తుంది, పటాకులతో అందరినీ నిద్రలేద్దామని చెప్పి ఆల్రెడీ ముడుక్కున్నాడు. వాని పోయి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన రియాక్షన్ ఏందని చూస్తాం. ఓకే, మళ్ళీ రీల్ మార్చుకొని ఏ కంట్లోకి వస్తుంది ఇవి. సూపర్ ఉన్నాయి. నిమ్మి నువ్వు అదే పనిగా అంటున్నావు. నిమ్మి ఓకే పదా. ఈ ఆనంద సమయంలో ఇంకో నలుగురిని యాడ్ చేసుకుందాము. అసలు గిన్నెది ఉండే ఓవర్ యాక్షన్ కదా. నువ్వు ఆడికి ఆ రూమ్ లో పండుకోవచ్చు. పటాకులు పేల్చే చోటుకొచ్చి ఓవర్ యాక్షన్. బోరాగా నేను తుప్పులు ఎక్కుతాడు. ఎందుకు నీ మీద పోయింది? ఇంకా సౌండ్ రాలేదా? బజా 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 పోదాంపా. గన్ను పెట్టించినావా? రెడీయా? దీంట్లో రెడీయా? ఓకే, ఇటు చూడు, ఇంట్రెస్టింగ్. లైట్ ఫస్ట్ నువ్వు వెళ్ళండి. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. ముందు దీపావళి వచ్చిందిరా. పండగ ఎప్పుడు మీరు చిన్నపిల్లలే మనం, మీకేమన్నా చిన్నపిల్లలే మనం. మాట్లాడతాను కాదు. పండగ వస్తుంది, మీరు ఎప్పుడు ఎప్పుడు పండగ ఎప్పుడు చేస్తాను. వీడికి ఎప్పుడు ఉండాలో చూపిద్దారా? ఏ పండగ ముద్దా? పండగ ఎప్పుడు ఎప్పుడు పండగ ఎప్పుడు? 10 రోజులు ఎంత ఉందేమో. మరి ఇప్పుడు అప్పుడు పెళ్లి ఎన్ని రోజులు చెప్తాండ్రి? ఒక పెళ్లి కోరు మళ్ళా ప్రశాంత్ తర్వాత ఏంటి మళ్ళా పండగ ముందు ప్రశాంతత. దీపావళి అంటేనే ముందు చేసుకోవాలి. దీపావళి ఇట్లాంటి వాడే పిల్లోళ్ళు పిల్లల ఇంత 36 దాని అసలు ఇది ఎరగొట్టింది ఎవడు? అమ్మా ఎరగొడితే చెప్తాను చూడు, అయిపోద్ది.
అసలు ఎంతమంది దీపావళి జరుపుకోవాలని చెప్పి చూస్తున్నారు. దీపావళి జరుపుకోవాలని ఎంతమంది చూస్తున్నారు. లేక ఎంతమంది బాధపడుతుంటారు. ఏమి దీపావళి అంటే సంబరాలు జరుపుకోవాలి కానీ ఈ ఏజ్ కైనా ఉన్నావు లేదా కొట్లాడు ఒక్క దెబ్బేగా సన్న పిల్లలు వస్తారు. మళ్ళీ నువ్వు ఎందుకు భయపడతాను? నువ్వు భయపడేది ఇది ముద్ద కదా అందుకు నిజంగా తెచ్చి కాల్చి పడతా. నీకు నేనేదో పండగ మూడున్నా పండగ మూడు అంటే చెడగొడతా నువ్వు. నిజంగా చేస్తారా? చూడు అప్పుడే హుషారైనాడప్పా. హుషారైనాడు. ఏం హుషారైనావు? ఫుల్ హుషారైనాడు. బాగా ఉన్నాయి. ఇంకేమన్నా పోతుంది ఏమ్రా పండగ అంటే ఎట్లా జరుపుకోవాలి మనం? 10 మంది తెలిసేది ఎట్లా శబ్దాలు చేసుకుని ఇందులో ఇంకా ఉన్నాయి. ఎరగొట్టామంటే నీకు అయిపోయిందిరా. లేదా లేదా బుల్లెట్స్ పెట్టి అది హుషారు ఉండాల. మనం ఎలా ఉండాలి? చిన్నప్పుడు రోజు గుర్తు తెచ్చుకోవాలి. అసలు దీపావళి ఫ్రెండ్స్ నువ్వు దీపావళి ఎన్నో రోజు మీకు చెప్పాను. దీపావళి ఇంత అడ్డకారులే వయసు సరే నువ్వు పెద్దోనివే. నువ్వు పెద్దోనివే. పిల్లలకు డబ్బులు పటాకులు తెచ్చుకుంటా. పిల్లలకి ఏంటికి ఇస్తారు డబ్బులు? పిల్లలు ఎవరు పిల్లలు మాట్లాడితే నోట్లో పెట్టి కాల్చేదాన్ని నేను చిన్నప్పుడు. నేను ఇప్పుడు జరిగేది ఇప్పుడు ఈ దీపావళి చేయరు అట్లా. నాకు ఎక్కువ మాట్లాడితే అడ్డే చేసేది. నేను మామూలుగా కూడా ఇప్పుడు మనం సినిమాలో చూడరు ఇట్లా హ్యాండ్స్ అప్ అంటారు. అది సినిమా నువ్వేందు. అది సినిమా నువ్వేందు. సినిమాయే అట్లా కాదు. అంటే సినిమా వాళ్ళే చేసుకోవాలి. మన శాతం కాదనే నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే వాళ్ళట్లా చేసుకోలేము. పండగనే చేసుకుంటామా చేసుకోలేమా? చేసుకుంటామా చేసుకోలేమా? చేసుకోలేమా? సరేలే. ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తుంది దీపావళి? 20. ఎప్పుడునా? ఎప్పుడు? ఎప్పుడు? 5 రోజులు ఉంది ఇంకా. 5 రోజులు సంబరాలు. 5 నన్ను అడితే వంకాయ బాంబు ఉంది వేసుద్దామా? అప్పుడే చెప్పిన 2 బాంబు లాంటిది రూమ్ లోకి వేసి బెడ్ మీద దుర్తే అమ్మ ఏసీ కూడా వైబ్రేషన్ వచ్చేది. నువ్వు పండుకున్న వాళ్ళే తెలిసినప్పుడు పెట్టాను. బాంబు తీసి అమ్మ బెడ్షీట్ కింద వేసి వెళ్ళిపోతాను. బెడ్షీట్ చిట్లు చిట్లు ఆటం బాంబు అయితే ఇంకా పెట్టు. వంకాయ బాబు పెద్ద ఆటం బాంబు పెద్ద ఇంత ఉంటది. సీలింగ్ తో పాటు డబల్ షాట్ పెడతాలే. వీడు లేసి ఇట్లా కూర్చుంటాడు. ఒకటి వేలతో లేచి కూర్చోబెట్టి పోయినా కూడా అయిపోతాడు. మాకు పండగ మించి ఏం లేదు. వానికెళ్ళ పళ్ళు తోపిస్తాను. అబ్బో అమ్మాయి ఏంది నువ్వు పద్ధతిగా చేసుకోవాలా లేదా మంచిగా ఉండాలి? ఏదైనా ఇట్లా పెట్టి ఏం రా
మీరు రాసి మెప్పుతారు మీరు ఇద్దరికి మళ్ళీ ఏమి మీరు ఇప్పుడు నువ్వు రావా కాదు నీ గన్నది ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్పు. అసలు ఏంటి ఇంట్రెస్ట్ ఏమొస్తుందా ఆనందం వస్తుంది సౌండ్ వస్తుంది. మీరు సైకోకి అర్థమైందా ఆనందంగా కాదు ఏదో మ్యూజిక్ వచ్చినట్లు వస్తుంది. సైకోతనం వచ్చింది. ఓ ప్రచారం పండగ సౌండ్ నువ్వు ఇస్తాను ఏ బుల్లెట్ లేవా? నీకు ఇచ్చాను ఒకటి ఉన్నాయి స్టాక్ భారీ పెట్టింటారు. ఎక్కువ మాట్లాడద్దు. ఏమన్నా మీరు చిల్లర వేసుకుంటా మన అమ్మ జీతం మేమేం ఉండాలా కొమ్మాల వాళ్ళు వీళ్ళు పోయి కంప్లైంట్ చేసినారంటే ఏదో రాబోతుంది కదా. మీరు దీని వల్ల కంప్లైంట్లు ప్యాలెస్ ఉండదమ్మా. ఎక్కువ మాట్లాడు తీసుకో వేసుకో. ఏందో పండగ ముందు ఏందో కంప్లైంట్ ఎవడు ఇస్తాడు కంప్లైంట్? ఎందుకు ఇస్తారు కంప్లైంట్? కంప్లైంట్ అంటే నేనేమన్నా గడారు తెచ్చి ఏమన్నా గోడలకి బొక్కలు పెట్టి దాంట్లోకి ఏమన్నా పెద్ద వంకాయ మర్చిపోవాలి పెడతానా? ఏది నీ బెడ్షీట్ కింద పటాకులు బాగంతా ఏం తెలుసా నా లెవెల్ కి ఇది కాదు. వంకాయ బాంబులు ఆటం బాంబులే లక్ష్మీ బాంబులు పండుగ రాత్రి పెడతాను. నువ్వు ఇంత 10,000 సరే సరే 10,000 దీపావళి సాంగ్ ఏదైనా పాడేసేయి. ఇదేంది సైకోతారు పాడు పాడు దీపావళి సాంగ్ పాడు పాడేసే దీపావళి సాంగ్ పాడు. దీపావళి దీపావళి అంటే దీపావళి పాడతాడు. కమాన్ మీరేం మిగిలింది ఏమైనా ఉండేది టెర్రరిస్ట్ లైఫ్ మీరేం మిగిలింది ఏమైనా ఉండేది టెర్రరిస్ట్ లైఫ్ టెర్రరిస్ట్ లో ఇంటి మీ పాడికి ఎప్పుడో చచ్చిపోవు. ఇన్ని చంపే టెర్రరిస్టులు కూడా ఫస్ట్ అది చూసుకో. పాడు దీపావళి సాంగ్ పాడు. ఆడ వాళ్ళు పంపిస్తారు వీడియో డాన్స్ తో. అది కాదు ఆడ మనము పండగ జరుపుకుంటాము భారీ డబ్బులు పెట్టుకొని ఖర్చుతో అని చెప్పినాము. డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వు హుషారుగా దీపావళి సాంగ్ పాడు. పటాకులు వేసుకుంటూ పాడు దీపావళి సాంగ్. జరుపుకుంటే దీపావళి తెలుగోళ్ళే జరుపుకోవాలరా దీపావళి. తమిళ ఎవరు జరుపుకోకూడదు. మెట్లతో కొట్టాలి వాళ్ళు వచ్చి నీ అబ్బ సొత్తాయి మన దీపావళి ఏమన్నా అప్పట్లో నాకు తెలిసి వీడి స్కెచ్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ అన్నారు కదా తన్నాలని. అంటే జరుపుకోవాలి తెలుగోళ్ళే జరుపుకోలేదు. ఇది హిందువుల పండగ. ఇది హిందువుల పండగ. సౌండ్ రావట్లే. నువ్వు మూతికి పటాకులు పేలుస్తావు. నువ్వు పాట పాడినే ఉన్నాయి స్టాక్ పెట్టుకున్నా. మీకు పాడు. జరుపుకోవాలి దీపావళి మన భారతదేశం అంతా జరుపుకోవాలి. జరుపుకుంటే ఆ పక్కోడి కూడా భయం పుట్టించాలి దడ పుట్టించాలి. ఈ పొటాకాయలతో దేశం అంతా టమటపాలు. ఏందో పుటాకాయలు అంటే ఏందో పుటాకాయలు అంటే ఏందో పటాకాయలు పటక్కాయలు కాదు అవి పటాకాయలు. పడుకోవాలి రా పొట్టకాయలు ఇరిగిపోవాలి పొట్టకాయలు. ఈ దేశం అంతా పొటాకాయలతో రాకెట్లతో వంకాయ బాంబులతో ఎత్తగా ఈడు మన ముగ్గురు తీవ్రవాళ్ళు లెక్కేసి దేశం నుంచి బహిష్కరించారు. అట్లా కాదు ఫాస్ట్ కోడ్ సాంగ్ దివాళి దీపావళి దీపావళి జరుపుకోవాలి.
ఏంది పాడతాను? పండగ దీపావళి పాడమంటానా లేదా నువ్వు చేసుకునే సగం నీ నుంచే వాళ్ళ పాట రావడం లేదు. పాడు ఆ ఇంగ్లీష్ అవన్నీ మిక్స్ చేసి పాడరు క్లాస్ గా ఉంటాయి. हिंदी में छोला बोला काला मेला मेला छे चले दीपावली बड़ा फटा मारे छुरे ही ओ सादी सा जो रानी सारे दीपावली यो भी करा मात्रे బాగన్న గుడి వాడే కాల్సినాయి రెండు కాల్చుకుంటూ పాడు. బాబు చూస్తారు కదా ఇచ్చే చెప్తా. చూస్తారు కదా పండగంగా వారం రోజులు 10 రోజులు ఉంది. ఈయన కూడా ఇప్పుడు నుంచే శ్రద్ధాలు చేసుకుంటా అన్నీ పండుకోనీయకుండా పక్కనింటోళ్ళు పైనింటోళ్ళు వస్తారు వాళ్ళు వీళ్ళంటే కూడా ఏం చేస్తారు? పక్కనింటోళ్ళు పైనింటోళ్ళు వస్తారు వాళ్ళు వీళ్ళంటే కూడా ఏం చేస్తారు? అది ఇంగ్లీష్ లో కూడా ఏదో అనే టపక్కాయలేదు అని మీరు చూసేవాళ్ళు ఎవరు ఉంటే కఠినంగా ఖండించండి. గవర్నమెంట్ పంపించేది అఫిషియల్ పేజ్ లో పెట్టు. పాడేందో ఇంగ్లీష్ లో సంబంధం లేదయ్యా. సంబంధం లేదని పొట్టిగా ఎందుకు కొన్నావు? ఇది ఎందుకు కొన్నావు? 2 చేతులతో పేలుస్తాను ఇట్లా. నేను ఇంగ్లీష్ లో పాడు ఒకసారి. పుట్టుకాయలు కొన్నాడు అంటే ఆడ ఫస్ట్ గవర్నమెంట్ కనుక్కోవాలా ఎవరు పుట్టుకాయలు అమ్ముతాడేది కానీ చెప్పు. చెప్పినావు కదా పుట్టికాయలు కొన్నాడు. ఎన్ని కొన్నావు? ఎన్ని సంఖ్యలు కొన్నావు? పుట్టికాయలు అంటే పటాకాయలు. పటాకాయలు నువ్వు నగద్దుగా నువ్వు మాటకొచ్చాకే అసలు ఈ వయసులోనే పుట్టుకాయలు పేల్చాడంటే పుట్టికాయ ఇది పొట్టికంతో పుట్టికాయలు పేలుస్తానంటే వీడు ఈ వయసులోనే ఇంకా పెద్దగా అయినాక ఇల్లులే పేలుస్తాడు పేలుస్తాడు. ఎంత తీవ్రమైన ఆలోచనలు ఉన్న తీవ్రవాది గట్ట తయారైనాడు వీడు. రాత్రి 12:30 అయితే అంటే దీపావళిని అడ్డం పెట్టుకొని ఎంత మిస్యూజ్ చేయాలో అంత యూజ్ రాకుండానే వీరికి ఈ 1 గంట 12:30 టైంలోనే తుపాకీ పట్టుకొని కాల్చాలి. వాడికి పటాకాయలు కాదు కొడింది పుట్టాకాయలు. ఇంకోటి పాకిస్తాన్ పార్సల్ దాన్ని పాలు పూజ చేసి పుట్టుకాయలు అన్నాడు వాడు. మన ఇండియాలో పుట్టుకాయలు అమ్మేవాడు కూడా ఉన్నాడు పండక్కి. ఈయనకోటి పుట్టుకాయలు వచ్చినట్టే ఈ పుట్టినా కొడుకు పాకిస్తాన్ వాళ్ళకి సంబంధం ఉందనే కదా. ఇంకా మాకు సంబంధమే లేదు. ఇప్పుడు ఎప్పుడు దాకా కాలుస్తారు తెలుసా పుట్టుకాయలు? మనిషి ఏదైనా బాగా ఫంక్షన్ చేసుకున్నాడు తర్వాత చచ్చిపోయినాడు. ఇప్పుడు నువ్వు చచ్చినాక పుట్టుకాయలే కాలుస్తాను నీకు. ఇప్పుడు నువ్వు పుట్టుకాయలు కాల్చుకో, చచ్చిపోయినాక పటాకులు కాలుస్తాము. బట్ ఎంత దారుణం మీరు. అసలు ఇది ఎక్కడ తయారైందో వీని తగ్గట్టే తయారు. అసలు ఇది ఎక్కడ తయారైందో వీని తగ్గట్టే తయారు. వీని కట్టు ట్రిగ్గర్ పెట్టినారు చూడండి. పాకిస్తాన్ గ్రీన్ బ్లాక్ మైజా దేవుడా చూడండి. మేడ్ ఇన్ పాకిస్తాన్ అంట. ఇంకొకటి కూడా గ్రీన్ కలర్. మేడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అంట సింబల్ అంట కలర్. మొత్తం పట్టాడు ఆడ నుంచి తుపాకాయలతో ఇవన్నీ తెచ్చుకుని ఏం మారణాయుధాలు దింపుతా అంటున్నాడు వీడు పండగ పేరుతో. నాకు సంబంధం లేదు నిజంగా. అవి నాయనా నువ్వు ఈడు ఉండదు. నువ్వు పుట్టుకాయలు తీసుకుని పరారు అయిపోయి నువ్వు ఏమైనా చేసుకో. ఎటువంటి సంబంధం లేదు. పెద్ద పుట్టకాయ చూడ కింద. సారమ్మా నేను అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇది అసలు ఖచ్చితంగా పాకిస్తాన్ తీవ్రవాదులు పంపించినట్లే. చూడండి ఇది గన్నుకి ఇది అంటే ఎత్తుంది. ఇది పెట్టుకొని ఏం చేయాలని దీన్ని. ఓ దీని ముందర మళ్ళా ఇదోటి కూడా పెట్టినాడు కత్తి టైప్ తోటి పొడిచేద్దామని. అది అయిపోతే చూడు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాడు వాడు. దాంట్లో పుట్టుకాయలు పేరు సో లోపలికే నోట్లో పెడితే నువ్వు పండుకున్నాడేమో నేను అదే కలిసి మేము కన్ను వేసుకుని కూర్చున్నాం.
బెడ్షీట్ కప్పుకొని పుట్టుకాయ పుట్టుకాయ పుట్టుకని ఇవి రెండు పుట్టుకు వెళ్తున్నాడు. ఏంది మనిషి పండుకున్నట్టు లైట్ ఆఫ్ అయినాయి, లోపల ఏందో లైటింగ్ వస్తుంది అనుకుంటే ఈ పుట్టుకాయలు వెళ్తున్నాయి లోపల. మొత్తం యావత్ దేశానికి పోతుంది. ఇలాంటి ఊరేసి చంపినా కూడా పాపం లేదు. పుట్టుకాయ గానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా పుట్టుకని పీకేయాల, అది గుర్తు పెట్టుకోండి. పదాంప వాళ్ళతో ఉంటే చెప్పేది అసలు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళిద్దరు దీని కార్య కర్మ కర్త క్రియ మొత్తం అంతా ఇల్లే మొత్తం అంతా చూడు. కార్య ఎవరు వీళ్ళే మొత్తం కార్య మొత్తం అంతా కార్య అంటే కారులో సరుకు దిగల్లా అని చూడు. కార్య కూడా సరుకు వెళ్ళిపోయి అసలు మయమ్మని ఏ ముదిష్టముడా నువ్వు कैसे प्रांतम से सरका आया, गुड्स ट्रेन में आया, लोड में लारी में 10 व्हीलर लारी में आया, क्या कितना लोड आया बोलो, यावत प्रपंचम देखे ना बोलो तो कोई माया ना చూసావా తెగించాడు. ఎందుకంటే వాడు అడగని దండి ఉన్నారు మనిషి. హిందీ నువ్వే కదా మావే అంటివి. అది బోలా అంట చూసినారా? బోలా అంటే ఏంది? టిప్పర్ పేరు, అది టిప్పర్ లారీ పేరు బోలా. ఏ ముద్రష్టముడా నువ్వు మళ్ళీ ఏంది ఎట్లా పోతాను కథ నువ్వు చెప్పేది చూసావా? ఇప్పటికీ ఆ గన్ను వాని చేతుల్లోనే ఉంది. చూసారా? ఎవరు ఈకుండానే దాని కాల్చేయాల స్కెచ్. అమ్మ సచ్చి ఇది డూప్లికేట్. జాగ్రత్తగా ఉండు. నిజంగా నైదే మీరు తయారు చేసుకొని నటించివి క్యారే దిమాగ్ ఖరాబ్ అమ్మాయికుడు తెలియనో నిరికిస్తున్నారు అన్నట్టు నీకోసం స్పెషల్ గా తయారు చేసిన కన్ను పట్టుకో పెట్టుకో. చూసారండి ఎట్లా కొడుతున్నాడు, మళ్ళా ఇవంతా డూబా ఈ ఇద్దరు చేస్తారా రెండు చెప్పు. ఏం చెప్తావు చెప్పు. వీళ్ళు ఇద్దరు అది చూసారా? ఒరిజినల్ టచింగ్ చూసారా? షూట్ చేసి చూసా. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ మాత్రమే అట్లా తీసుకొని ఇట్లా పెట్టగలడు. అది మనకు రాదు. కానీ మేము అట్లా అనట్లేదు చూడండి. ఈ ఆడ పుట్టుక్క ట్రైనింగ్ తీసుకొని వచ్చినాడు. మెత్తిగా పుట్టుక్కని దాన్ని తీసుకొని ఇట్లా అంటాడది ఊరిని ఎంత స్పీడ్. ఒక వేగంగా, ఓ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ఇది ఉంది. దాని ఆడుందో కూడా చూడలే. బుల్లెట్ నువ్వు వేసింది చూపిస్తాడు ఇట్లుందే, దాన్ని చూడలే. కోపం వస్తున్న ఆటోమేటిక్ ఇట్లానే నా చేతికి రాలే చూడు. అవును ట్రైనింగ్ ఉండే వాళ్ళకే రాగలదు. ఏదన్నా దేశం కోసం పెట్టు ట్రైనింగ్, లేకపోతే హిందూ దేశంలోనే ఉండి ఆడబోతుంది మైండ్. ఈడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఎక్కడ పోయి ఈడ లోడ్ ఆడిపోతుంది. లోడ్ మధ్య నువ్వు ఏమంటే పోతాంది ఆడపోతుంది లోడ్. లోడ్ ఇప్పుడు పోతుందని మీరు ఉన్నాయి. ఇప్పుడు అది కూడా సిగ్నల్ ఇస్తారు వాళ్ళు బ్యాచ్ వాళ్ళకి. వీటిని లోపల పెట్టి బయట గడి పెడతాను. మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి. 4 బాంబులుగా వేస్తాం, తప్పుగా అనుకోవద్దు. మసాజ్ కంటే ఇది నేను అసలు దీనికి దానికి సంబంధమే లేదు. ఇది ఏందో చెప్పదు, ఏందో కూడా తెలియదు. పెన్ అని అడుగు. పెన్ జీవిస్తాను అది ఏందో కూడా తెలీదు, దాన్ని ఏమంటారో కూడా తెలీదు అన్నట్టు. ఇది ఏందో కన్నులే కన్నుగానే చూడండి. కట్టు అని ఏళ్ళు ఎంతుంటాయి. అందరూ మనం ఈ ఫింగర్ వాడితే వీడు ఈ ఫింగర్ వాడుతున్నాడు చూడండి. అక్కడే అర్థం చేసుకోవాలి. చూసారా? నేను ఇది కూడా ఏళ్ళు ఇట్లా పెట్టి ఎవరికైనా ఇది వెళ్తాడు ఫింగర్, కానీ వీడికి 3rd ఫింగర్ వెళ్తుంది. ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏమో. ఇంగ్లీష్ ఏమన్నా ఏమా 3rd ఫింగర్. బుల్లెట్ P25 అంట మోడల్. పాకిస్తాన్ 25 అండి. మీరు బాబా టెక్నాలజీ ఉన్నాయనా? అది మామూలు అంటే నేనెప్పుడు చూడలే. P25 అప్గ్రేడ్. అది దూరంలో కాల్చేయగలదు. ఇది వీడి కలుసుకుని పుట్టుకాయలు కలుసుకుంటాడు. పెట్టుకో కలుసుకో.
పదంపా వద్దు ఇలాంటి వాడితో మనం నీకో దండ. సహవాసం మమ్మల్ని ఏం చేయొద్దు నాయన ఆ గండిచ్చమ్మా తల్లి. తీసుకో. మీరు చెప్తారని ఎటువంటి సంబంధం లేదు నాకు. మాకు సంబంధం లేదులే, మాకు సంబంధం లేదని వాడే చెప్తున్నాడు. వింటున్నారు కదా మీరే. మాకు సంబంధం లేదు కదా. మాకు సంబంధం ఉందే లేదా? సంబంధం లేదు, మాకు సంబంధం లేదు కదా. సంబంధమే లేదు మీకే. అద్దా ఆడికే ఉంది. పోండి. మాకు సంబంధమే లేదని మొత్తానికి అయితే ఒప్పేసుకున్నాడు. ఏంది సంబంధం ఉందే ఉంది, అది వీనికి సంబంధం ఉంది వాళ్ళతో. ఒప్పుకున్నాడు చూడు, నీకు సంబంధం అంటారు. చూడాడు స్టైల్ చూడాడు. దాన్ని ఎట్లా ప్లేస్ పెట్టి ఎట్లా పెట్టుకున్నాడు, ముందర చేత్తో పట్టుకుని డబల్ గాన్ హ్యాండిల్ చేస్తున్నాడు, ట్రిపుల్ గాన్ కూడా హ్యాండిల్ చేస్తాడు. పండగ చేసుకో. మీరే కూడా మీరు అసలు పనుకోవడానికి మరి మీరు నాకు సంబంధమే లేదు స్వామి తల్లి. మనం పోతానే మళ్ళీ స్టార్ట్ చేస్తాడులే. నేను ఆడలేను, నువ్వు అసలు సంబంధమే లేదు. దూమ్గా పోనట్లే మళ్ళా మనకు వచ్చాక సాపించాక బెడ్షీట్ రోజు మందం చేసుకో. వంకాయ బొమ్మలు వేస్తాను రాత్రి వచ్చి లైట్లు ఆఫ్ అయినాక ఏళ్ళగా తెలుస్తుంది. అమ్మాయి ఏం టార్చర్ నీకు పనుకోండి. Yeah.